అర్హులుగా పేరున్నా ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయలేదని ఆందోళనకు దిగారు నిర్మల్ జిల్లా కడెం లబ్ధిదారులు. ఇల్లు నిర్మించి 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఇండ్లు కేటాయించలేదని ఆరోపించారు. తాళం వేసిన ఇళ్ల తాళాలు పగలగొట్టారు బాధితులు. ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు బాధితులకు నచ్చచెప్పారు. ఇప్పటిదాకా అంటే కేసీఆర్ ఉన్న పంచాలి పంచుతా అన్నారు. ఇప్పటిదాకా వంచలేదు. అందరు తాళాల వల్ల కొట్టి మేము కూడా తాళాల వల్ల కొట్టి రూమ్లలో తాళం వేసుకుంటున్నాం. ఇలా అభ్యంతరం ఏంటంటే మేము గుంజుకుంటారు. మాకు లిస్టులో పేరు వచ్చింది కాబట్టి మేము తీసుకుంటున్నాం. ఎవరిని మేము గుంజుకుంటారు. మేము 10 సార్లు 6 సార్లు లిస్టులో వచ్చింది. మాకు ఉండడానికి ఇల్లు లేదు. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ ఇప్పటివరకు నిర్మాణమై 2-3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎవరికి ఇవ్వట్లేదు. పేదలు ఇల్లు కిరాయిలు కట్టలేక, మాలాంటి పేదలు కిరాయిల్లో ఉండలేక వికలాంగులుగా మేము చరిత్రలో నిలిచిపోతున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మాపై దయతలిచి వెంటనే ఇల్లు పంపించే